Hello, good evening all of you. Welcome to Sarga Chadulu. In this video, spoken English for beginners. The B forms is, am, are, was, were are the B forms. Today we will learn about that B forms. ఇంగ్లీష్ లో మనం మాట్లాడాలంటే అందులో మనం బీ ఫార్మ్స్ అనేవి తప్పనిసరిగా మనం బీ ఫార్మ్స్ తెలుసుకోవాలి. ఈ బీ ఫార్మ్స్ అనేవి ఈజ్, యామ్, ఆర్ అయినా లేదా వాజ్ ఆర్ వర్ అయినా ఇవే మనకి ఇంగ్లీష్ లో మాటలు మొదలు పెట్టే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి బీ ఫార్మ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రస్తుతం జరిగే విషయాల కోసం, అంటే రన్నింగ్ టాపిక్స్ గురించి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈజ్ అనేది హీస్, షీస్, ఇట్ ఈస్ అంటే సింగులర్, ఏవైతే సింగులర్ నౌన్స్ ఉంటాయి వాటికి మనము ఈజ్ అనే బీ ఫార్మ్స్ ని వాడాలి. అలాగే యామ్, ఐకి మనము ఐ యామ్ అని వాడాలి. అలాగే మన ప్లూరల్ వచ్చేసరికి యు, వి, దే వాటికి మాత్రం మనం ఆర్ అనే బీ ఫార్మ్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఐఎమ్ ఏ స్టూడెంట్, ఇక్కడ యామ్ అనేది ఒక బీ ఫార్మ్, నేను ఒక విద్యార్థి అని అర్థం. అలాగే షీ ఈజ్ మై ఫ్రెండ్, ఆమె నా స్నేహితురాలు. ఈజ్ అనేది ఇక్కడ మనకి బీ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ రెడీ, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఐఎమ్ నాట్ టైర్డ్, నాకు అలసట లేదు. ఇక్కడ చూసినట్లయితే దే అంటే ఇక్కడ మనకు ప్లూరల్ వచ్చింది కనుక మనం అక్కడ ఆర్ అనేది ఉపయోగిస్తాం బీ ఫార్మ్. అలాగే ఇక్కడ సింగులర్ కనుక ఐఎమ్ నాట్ టైర్డ్. అలాగే హీ ఈజ్ నాట్ హియర్, తను ఇక్కడ లేడు, అతను ఇక్కడ లేడు. ఈజ్ అనే బీ ఫార్మ్ మనము ఉపయోగించాం. ఆర్ యు మై టీచర్, ఇక్కడ క్వశ్చనింగ్ వచ్చేటప్పుడు చూడండి ఆర్ అనే బీ ఫార్మ్ ని మనం ముందుగా ఉపయోగించాము. ఆర్ యు మై టీచర్. ఈజ్ షీ యాంగ్రీ, తన కోపంగా ఉందా. ఈజ్ అనే బీ ఫార్మ్ ని ఉపయోగించాము. యామ్ ఐ కరెక్ట్, యామ్ అనే బీ ఫార్మ్ ని మనం ఉపయోగించాము. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ మనం వజ్జు వర్ అనేవి, ఇప్పుడు వజ్జు వర్ అనే బీ ఫార్మ్స్ ఎప్పుడు వాడతాము? గతంలో జరిగినటువంటి విషయాల కోసం, అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటివి మనం వజ్జు వర్ అనేటువంటి బీ ఫార్మ్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ వజ్ అనేది సింగులర్స్, ఐ గాని, హీ గాని, షీ గాని, ఇట్ గాని, అంటే ఒకే నౌన్ కి సంబంధించినటువంటి పాస్ట్ దీని గురించి చెప్పేటప్పుడు మనం వజ్ వాడతాము. అలాగే వర్ అనేది యు, వి, దే ఈ రెండింటికి, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నౌన్స్ గురించి ఉపయోగించినప్పుడు వర్ ఉపయోగిస్తాము. ఓకేనా చిల్డ్రన్? రైట్. ఇక్కడ ఐ వాజ్ ఎట్ హోమ్, ఇక్కడ చూడండి ఐ అనేది సింగులర్ కనుక ఆల్రెడీ పాస్ట్ హ్యాబిట్ చెప్పేటప్పుడు ఐ వాజ్ ఎట్ హోమ్ అన్నాను, నేను ఇంట్లో ఉన్నాను అని అర్థం. అలాగే హీ వాజ్ లేట్, ఇక్కడ వాజ్ లేట్ అంటే హీ అనేది కూడా మనకి సింగులర్ నౌన్ కనుక హీ వాజ్ లేట్ అన్నాను. అలాగే దేవర్ ఆబ్సెంట్, వాళ్ళు ఆబ్సెంట్, దే అంటే వాళ్ళు అంటే ప్లూరల్ అది కనుక దే వర్ అని ఉపయోగించాము. ఓకేనా? రైట్. ఐ వాజ్ నాట్ బిజీ, ఐ అంటే సింగులర్ కనుక ఐ వాజ్ నాట్ బిజీ అన్నాం. అలాగే షీ వాజ్ నాట్ సాడ్, షీ వాజ్ నాట్ సాడ్. ఇక్కడ వీ వర్ నాట్ రాంగ్, వి అంటే మనం, అక్కడ మేము అంటే ఇక్కడ ప్లూరల్ కనుక వర్ వాడాము. అలాగే ఇక్కడ క్వశ్చనింగ్ వచ్చేసరికి వాజ్ హీ యువర్ ఫ్రెండ్ అని అడిగాము, అక్కడ వాజ్ అనేది ఉపయోగించాము. అలాగే వర్ యూ ఎట్ స్కూల్, క్వశ్చనింగ్ వచ్చేటప్పుడు వర్ అనేది ముందు వచ్చింది చూడండి అక్కడ. అలాగే డైలీ లైఫ్ లో బీ ఫార్మ్స్ ఎలా వాడాలి అంటే విత్ యాడ్జెక్టివ్స్ మనం వాడినప్పుడు షీ ఈజ్ కైండ్, అక్కడ ఈజ్ అనే బీ ఫార్మ్ వాడాము, షీ ఈజ్ కైండ్. నెక్స్ట్ దే ఆర్ స్మార్ట్, ఇక్కడ దే అంటే అక్కడ ప్లూరల్ వచ్చింది కనుక ఆర్ వాడాం, ఆర్ అనే బీ ఫార్మ్ ని వాడాం, దే ఆర్ స్మార్ట్.
ఓకే. విత్ ప్లేసెస్ ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్, యామ్ వాడాము. అలాగే హీఈస్ ఇన్ ద రూమ్, తన రూమ్ లో ఉన్నారు అని. ఓకేనా. విత్ ప్లేసెస్ ఐఎమ్ ఎట్ ద బస్ స్టాప్. అలాగే విత్ టైమ్ ఇట్ ఈజ్ 9 o'clock, ఈజ్ అనే బీ ఫామ్ వాడాము. టుడే ఈజ్, ఓకే. ఐఎమ్ హ్యాపీ, నేను ఎలా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. ఐ యామ్ అనే బీ ఫామ్ వాడాము. విత్ ఫీలింగ్స్ వీఆర్ హంగ్రీ, మేమంతా ఆకలిగా ఉన్నాం. అంటే వీ అనేది ప్లూరల్ కనుక ఆర్ అనే బీ ఫామ్ ని మనం ఉపయోగించాం. ప్రాక్టీస్ సెంటెన్స్ ఫర్ డే 1, ఐఎమ్ ఏ బాయ్, ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ వాడాము. యు ఆర్ మై ఫ్రెండ్, ఆర్ అనే బీ ఫామ్ వాడాము. అలాగే హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ అనే బీ ఫామ్ వాడాము. షీ ఈజ్ మై సిస్టర్, ఈజ్ అనే బీ ఫామ్ వాడాము. వీఆర్ స్టూడెంట్స్, ఆర్ అనే బీ ఫామ్ వాడాము. యామ్ ఐ లేట్, ఇక్కడ క్వశ్చనింగ్ లో వచ్చేటప్పుడు యామ్ ఐ లేట్, వాజ్ షీ యాంగ్రీ. తెలుగు షార్ట్ కట్ చూసినట్లయితే నేను ఐ ఆమ్, అతను ఆమె అది, హీ షీ ఇట్, దానికి ఈజ్ వాడతాము. మీరు వారు మనము, యు వి, అలా. ఒక్కరే అయితే వాజ్ వాడతాము, చాలా మంది అయితే వారు వాడతాం పాస్ట్ టెన్స్ లో చూసినట్లయితే. ఇక్కడ మనం ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఒకసారి సమ్మరీ చెక్ చేసినట్లయితే ఐఎమ్ ఏ స్టూడెంట్, యామ్ ఏ స్టూడెంట్, ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆర్ యు రెడీ, ఆర్ అనే బీ ఫామ్ వాడాము. ఐ వాజ్ ఎట్ హోమ్, వాజ్ అనే బీ ఫామ్ వాడాము. వర్ యు ఆబ్సెంట్, ఇక్కడ వర్ అనేది ప్లూరల్ కు సంబంధించి బీ ఫామ్ అన్నమాట.